అక్కడ సీట్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కూడా సీట్స్ ఉన్నాయి. ఈ పాట మన పుస్తకంలో 4వ పాట, పేజ్ నెంబర్ 6, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ది సౌండ్. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found. Was blind, but now I see. 'Twas grace that taught my heart to fear, and grace my fears relieved. How precious death that grace appeared, the hour I was believed. Through many dangers, storms and snares, I have already gone. 'Tis grace that brought me safe thus far, and grace will make me whole. The Lord has promised good to me. His will my hope secures. He will my shield and portion be, as long as life endures. When we'll be there 10,000 years, bright shining as the sun, with no less days to sing God's praise than when we first began. ఒక్కసారి ప్రైజ్ గాడ్ అని ఒక్కసారి పాట, రెండే లైన్స్, ప్రైజ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం కోసం లెట్స్ సింగ్ ఓన్లీ ప్రైజ్ గాడ్. సింగ్ అలాంగ్ విత్ మీ. లాస్ట్ టైం అందరూ వచ్చేసారా? జస్ట్ ప్రైజ్ గాడ్. సింగ్ విత్ మీ. Praise God, 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 praise God. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న సిస్టర్ శాంత్ కుమారి గారు ప్రార్థనని ఆరంభిస్తారు. శాంత్ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసుప్రభువా, దయ కలిగిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవానికి వందనాలు ప్రభువా. పాపిని ప్రభువా, ఇదిగో నాయనా ఈ సాయంకాల సమయంలో ప్రభువా, తండ్రి నాయనా ప్రభువా, తండ్రి నాయనా వారు నాయనా తండ్రి ప్రతి సరి చేసుకుని ప్రభువా, బాప్తిసానికి నాయనా తండ్రి వచ్చేటట్టుగా ప్రభువా, మా తండ్రి తిమోతిని దీవించండి నాయనా, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నాయనా ప్రతి రోజులలో నాయనా
ప్రతిదీనైనా ఒప్పుకొని పాదములకు సరి చేసుకొని ప్రభువా తండ్రి తిమోతి పడిని ఆత్మని తండ్రి మీరు తప్పు చేయకుండా చెడు ప్రభావాన్ని ప్రభువులు ఆదుకోండి దయగలిగిన ప్రభావ తండ్రి రక్షణ ఆశను బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ చిన్న కుటుంబము తండ్రి భార్య భర్తలు ప్రభావ ఒకేసారి సన్నిధిలో ప్రభావ తండ్రి నాయన సరి చేసుకుని ప్రభావ చిత్తపడుచుగా ప్రభావ వారందరూ దీవించండి నీ ఆత్మలో అభిషేకించండి ప్రభావ మీరు దీవించండి దయగలిగిన ప్రభావ ఆకాశం యవనస్తుని ఆకాశం ప్రభావ తండ్రి నాయన తండ్రి మీరు సహాయం చేయండి ప్రభావ నాయన నీ సన్నిధిలో ఆయన మీరు నాయన జ్ఞాపకం చేసుకున్న వందనాలు ప్రభావ ప్రజాన్ని మీరు దర్శించండి ప్రభావ యవనస్తురాలు ప్రభావ తండ్రి నాయన 5 బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి బాప్తిసంలో నాయన వారు చేస్తున్న ప్రమాణాల ప్రకారం ప్రభావ వారి నాయన ప్రమాణాల ప్రకారము నాయన నిలబడి చక్కగా జారిపోకుండా పడిపోకుండా చక్కగా నాయన మీరు నిలవబెట్టి ప్రభావ నీ కృపను బలపరిచి నాయన తండ్రి శక్తిమంతులుగా బలవంతులుగా వారిని చేయండి ప్రభావ నీలో నిలిచి ఉండటానికి సహాయం చేయండి ప్రభావ నాయన నీ సన్నిధిని గ్రహించడం ప్రభావ 5 బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి ఉంచమని నాయన బాప్తిస్మ కార్యక్రమంలో నాయన మీరు సహాయం చేసి మీ సన్నిధి ఉంచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. వాక్యం చదివే వాళ్ళందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నానండి. వాక్యం చదివే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? వాక్యం చదివే వాళ్ళు దయచేసి ముందుకు రండి. నేను చిన్న పల్లా పాడతాను. Is everybody ready? Bible reading. Who else? Other ready mics. Okay, make sure they are coming. We'll sing one chorus. వాక్యం చదువుకుందాం. ఆనంద సుదినము నా యేసునాము దినము ప్రయాసమెల్ల పోయినా దయరక్షణ దినము భాగ్యమా దినము ప్రభువుకు దినము దివ్యప్రధానలిశుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమా దినము ప్రభువుకు దినము. మామా నాట్ రెడీ. అందరూ ఒకేసారి చూడండి. ఇక్కడ అందరూ పేరు నిలో వాక్యం చదువుకుందాం. ఫస్ట్ అన్ని లైన్ గా రాసి పేపర్ చదివేసేయండి. మీరు పేపర్లో ఉన్నాయి. అంతే. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ దయచేసి ఇక్కడ కూర్చేసారా? నెక్స్ట్ ఎవరు లైన్ లో నుంచోండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 15 వరకు చదువుతున్నానండి. మీరు బాప్తిస్మం పొందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ప్రార్థనను విడిచివేసి మన అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహుమాటముగా వేడుకకు కనుపరిచెను. దానికి సాధ్యమైన బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని క్రీస్తు యేసు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని పత్రమే. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూసుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్తున్నందుకు ఆశ్చర్యపడవద్దు. లేవి కాండము 16వ అధ్యాయము 21-22. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేకతల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేకతల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కొంచెం సమయం మనం ప్రేయర్ చేద్దాం. మన మధ్యలో ఉన్న మన సీనియర్ బ్రదర్ సిల్వరాజ్ గారు, సిస్టర్ రాహేల్ చిన్న ప్రార్థన చేసి మన వాక్యం చూస్తున్నాం. మీరున్న స్థలాల్లో నిలబడి అందరూ ఏకీభవించి దయచేసి ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కటి ఎలాంటి తీర్మానం చేసి మీ సన్నిధిలో నిలబడిన మీ కొరకు నిలబడి బిడ్డలుగా ప్రభా నీలో అంటగట్టిన బిడ్డలుగా చేయమని ప్రభా ఇదిగో 5 బిడ్డల్ని ప్రభా మీరు దర్శించండి ప్రభా. తిమోతిని జ్ఞాపకం చేసుకోండి, ఆకాశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి సంప్రదాయాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగల తండ్రి ఇదిగో బిడ్డలు ప్రభా ఆశాని తన భర్త భార్య
ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నిజమే ప్రభా ఎంత చక్కగా ప్రభా నిలబడి ప్రభా ఎలా ప్రభా సిద్ధపడ్డారో కుటుంబాన్ని దీవించండి ప్రభా మీ కృపలో భద్రపరిచి ఐదుగురిని సన్నిధిలో నమ్మకంగా ప్రభా మీరు ఆశించిన మేటిలో ప్రభా బిడ్డల వెలుగుటకు జీవించుటకు ప్రభా ఫలించుటకు మీరే సహాయం చేసి నడిపించమని మీ సన్నిధి బిడ్డల చుట్టూ ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతులు వందనములు నాయన. ఇదిగో తండ్రి, మరొక నాయన గత సంవత్సరం నుంచి ప్రభువా, జరిగిపోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచారు. దయగల తండ్రి, మీకు వందనములు. మరొక మట్లాది వరలోకి మమ్మల్ని తెచ్చి నాయన ఈ సాయంత్రం వేళ సమయంలో నాయన మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడ మీ మందిరంలో తెచ్చి ప్రభువా, ఇక్కడ బాప్తిస్మ కార్యంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. యవనస్తులు ఐదుగురిని దీవించండి ప్రభువా, బలపరచండి నాయన. వాళ్ళు వైపు తిరుగుటకు ప్రభువా, వాళ్ళు లోపము ప్రభువా, ఈ లోక ఆశల్ని ప్రభువా విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా బాప్తిస్మ తీసుకునే ఈ సమయంలో ప్రభువా మీరు తోడుగా సహాయం చేయండి. మీ సన్నిధి ఆ బిడ్డలపై మెండుగా దయచేయము. ఎక్కడ ప్రభువా జారిపోకుండా ప్రభువా మీ సన్నిధిలో ఎదిగేలాగా చేయండి ప్రభువా. ఇక్కడ చీకటికి వెళ్ళాత్మకు ఎక్కడ అధికారం లేకుండా సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యానికి ముందు మనం ఒక చిన్న పాట నంబర్ 171 పేజ్ నంబర్ 51 సిల్వర్ చెంచనేసి పాట పాడతాను.
నాకు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం సత్యవాక్కు 3వ అధ్యాయము 1వ వచనం నుండి సెలవించినటువంటి లేఖనాలను మనం కొద్దిగా చదువుదాం. చూడండి దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి పరిశుద్ధ వాక్యము మనం చదవవలసి ఉన్నది. దయచేసి ఎవరైనా పోనీ 3, 5 వచనాలు చదవండి. 3వ వచనం 5వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవవాక్కులు మన యందు దీవించబడవాలి. ప్రియులారా, ఈ సందర్భమందు మరి మనం ధ్యానిస్తున్నటువంటి సత్యవాక్యము మనకిస్తున్న సందేశము, జీవాహారాన్ని మనం గమనించినట్లయితే బాప్తిస్మము గురించినటువంటి శుభబోధ మనకి బయలుపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, చదవబడినటువంటి లేఖనములందు మరి ప్రభువైనటువంటి యేసు దైవము యోధా మత అధికారి అయినటువంటి నికోదేము సన్హెద్రిన్ సభ యొక్క నాయకుడైనటువంటి నికోదేము సంభాషిస్తున్నట్లు వాక్యమందు బయలుపరచబడుతూ ఉన్నది. వారి సంభాషణలో బయలుపరచబడినటువంటి సత్యం ఏమిటంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యమును చూడాలన్నా, అందులో ప్రవేశించాలన్నా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అనేటువంటి సత్యం బయలుపరచబడి ఉన్నది. నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తేనే గాని మనం వాక్యమందు సెలవునిదిగా దేవుని రాజ్యం చూస్తానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. ఈ పరిస్థితిలో కూడా మనం దైవరాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అవకాశాన్ని పొందుకోలేము. కనుక దైవరాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితి మనకు కావాల్సి ఉన్నది. ప్రియులారా, ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనం స్పష్టంగా సెలవించింది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యాన్ని చూడడానికి, ప్రియులారా రక్షింపబడటానికి మనుషులకి ప్రియులారా బాప్తిసం పొందడం అనేటువంటిది అవసరమని లేఖనం సెలవించినది.
ఇక్కడ ఆత్మ మూలముగా అన్నాడు, నీటి మూలముగాను అన్నాడు. వాక్యం మనం గమనిస్తూ ఉన్నప్పుడు నీటి మూలముగా జన్మిస్తానికి మనం వాక్యం వింటున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు గురించిన మాటల వలన కలుగును. ఎప్పుడు మీరు మీ రక్షణ సువార్త విన్నారో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో సెలవిచ్చినటువంటి సత్యవాక్కులు 1వ అధ్యాయంలో 13వ వచనంలో సెలవిచ్చిన మాటల్లో ఏముందంటే, మీరు మీ రక్షణ సువార్తను విని అని సెలవిచ్చారు వాక్యము. అప్పుడు మీరు ఆత్మలో ముద్రింపబడుచున్నారు అని సెలవిచ్చారు. రక్షణ సువార్తను విన్న తర్వాత, యేసునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత, వారు మార్పులోనికి మారు మనసులోనికి వచ్చిన తర్వాత బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. బాప్తిస్మాన్ని పొందుకోవాలి. అది తప్పనిసరి అయినటువంటి విధి విధానం. బాప్తిస్మం అనేటువంటిది మనం కనబడుతున్నటువంటి నీటిలో ప్రభు మాదిరిని అనుసరించి ప్రభు ఏం చేశారు? యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన కూడా ఏం చేశారంటే నీటిలో యోహాను ద్వారా బాప్తిస్మమును పొందారు. ఆయన అడ్డగించిన ఆగలేదు. ఇలా జరగవలసినదని చెప్పారు ప్రభు. కనబడబడినటువంటి నీటి దగ్గర ప్రమాణాన్ని ఉంచి మనం బాప్తిస్మాన్ని తీసుకుంటూ ఉన్నాం. అప్పుడు రక్షింపబడటానికి అవకాశం కలుగుతూ ఉంది. అసలు మొదట మనం రక్షింపబడాలనేటువంటి ఆశలో ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. 12వ కీర్తనలో ఉన్నటువంటి మాటల్లో వచనం 5లో, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం వచనం 5లో ఏమని సెలవిస్తుందంటే, రక్షణ కోరుకున్న వారికి అది దొరుకుతుంది అని సెలవిస్తున్నాడు. భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా మొదట రక్షింపబడాలనేటువంటి జిజ్ఞాస, కోరిక మనందరికీ ఉండాలి. మరి కొందరు రక్షింపబడలేదు. అదేంటంటే కోరుకునే వాళ్ళకి రక్షణ దగ్గరగా ఉంటే, అలాంటి కోరిక లేని వారికి రక్షణ దూరంగా ఉంది. వాక్యం ఏం చెప్పిందంటే, అందుకు 119వ కీర్తనలో ఉన్నటువంటి వచనం, ప్రియులారా భక్తిహీనులకు రక్షణ దూరంగా ఉన్నదని 155వ వచనం దగ్గర సెలవిచ్చింది. ఎందుకంటే వారు దేవుని గురించి, దేవుని కట్టడల గురించి వారు ఎదుగుటలేదు, ఆలకించట్లేదు, ఎదుగుటలేదు. వారి రక్షణ గురించిన ఆలోచన, జిజ్ఞాస వారికి ఉండదు. అందుకే అది వారికి దూరంగా కనబడదు. ఎవరు రక్షింపబడాలని ఆశ కలిగి ఉంటారో వారి వేదంతో, దైవబోధతో, దేవుని వాక్యంతో, ప్రభు సన్నిధితో సత్సంబంధం, సహవాసం కలిగి వారు రక్షింపబడటానికి అవకాశం కలుగుతుంది. మరి చాలా తక్కువ మాటలతో మనం ముగిద్దాం. మీరు ఎప్పటి నుండి వేచి ఉన్నారు కదా. కనుక మొదట రక్షణ మనం అందరం కోరుకోవాలి. నేను రక్షింపబడాలి అనేటువంటి ఆశ, ఆసక్తి మనకు ఉండాలి. పిల్లల వాక్యాన్ని మనం ఇంకా గమనిస్తున్నట్లయితే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాటల్లో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల ఏమి ప్రయోజనము? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని సెలవిస్తున్నది పరిశుద్ధ వాక్యం. ప్రియులారా, మన జీవాన్ని రక్షింపబడాలి అంటే తప్పనిసరిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మరి వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. వాక్యం సెలవిస్తున్న రీతిగా బాప్తిస్మాన్ని పొందుకోవాలి. బాప్తిస్మం పొందుకుంటే మనం గమనిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారని పరిశుద్ధ వాక్కులు గలతీ పత్రిక సెలవిస్తున్నాయి 3వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతున్నటువంటి మనం క్రీస్తును ధరించుకుంటున్నాం. ధరించుకుంటే వస్త్రాన్ని తొడుక్కుంటాం, లేక ఒక వస్త్రంతో కప్పబడటం. అప్పుడు మనల్ని చూచువారికి ఏది మొదట కనబడుతుంటే
మనం ధరించుకున్నటువంటి వస్త్రమే కనబడుతుంది. అంతేగాని ప్రియులారా, మరి మనం ధరించుకున్నటువంటి వస్త్రం కింద మచ్చుందో లేక గడ్డుందో లేక ఏమైనా గాయందో కనబడకూడదు. ముందు కనబడుతుంది ఏంటంటే ధరించుకున్నటువంటి వస్త్రమే. అంటే క్రీస్తుని ధరించుకుంటూ అంటే క్రీస్తు గుణగణాలు ధరించుకోవాలి. క్రీస్తు వంటి ప్రేమను, క్రీస్తు వంటి క్షమారోధమును, క్రీస్తు వంటి కనికరమును, క్రీస్తు వంటి దయను, క్రీస్తు వంటి సహనమును, క్రీస్తు వంటి పవిత్రతను, పరిశుద్ధతను, క్రీస్తు వంటి ఓర్పును, ప్రేమతత్వమును, క్షమాగుణమును, కనికరమును మనం కలిగి ఉండాలి, ధరించుకోవాలి. అది మనం గ్రహించాలి. బాప్తిసం పొందుకుంటున్నటువంటి వారు, పొందుకున్నటువంటి వారు, పొందుకోబోతున్నటువంటి వారు క్రీస్తు గుణగణాలు ధరించుకోబోతున్నారని, ధరించుకుంటున్నారని గ్రహించాలి. అందుకే మనం బాప్తిసం ద్వారా ప్రభువుని ధరించుకుంటున్నామని పౌలు గారి సంఘానికి సెలవిచ్చారు. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. క్రీస్తుని ధరించుకుంటున్నాము బాప్తిసం ద్వారా. మరి చాలా తక్కువ పదాలు చెప్పాలి కనుక మరి ఎక్కువగానే మీకు వివరణ ఇట్లా చదివారు ఒక మాట. పేతురు పత్రిక బాప్తిసం పొందుతున్నట్టే మన మనస్సాక్షి మొదట పేతురు పత్రిక సెలవిచ్చిన మాట ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి చూడండి 3వ అధ్యాయం పేతురు పత్రికలో దాని సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని రక్షించుచున్నది. అదేవిధంగా శరీరమాలిని తీసివేయుట గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు పశ్చాత్తాపమే. అంటే మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి చాలా పవిత్రమైనదిగా ఉండాలి. బాప్తిస్మం తీసుకోబోయే వారిది, తీసుకున్నటువంటి వారిది, తీసుకుని ముందు కొనసాగుతున్న వారిది మనస్సాక్షి చాలా నిర్మలమైనదిగా, పవిత్రమైనదిగా ఉండాలి. ఏదో బాప్తిస్మం తీసుకుంటే శరీర మాలిన్యం అంటే రోగాలు ఏదో తగ్గిపోతాయి అనేటువంటిది కాదు. ఎందుకంటే అదే ఈ భూ ప్రపంచంలో సూర్యుడు వాళ్ళందరూ కూడా ముందు గబగబ వచ్చి నీటిలో మునిగేసేస్తారు. నాకు బాప్తిస్మం కావాలి, నాకు బాప్తిస్మం కావాలి. శరీరాన్ని తీసివేయడం కానీ మనస్సాక్షి నిర్మలముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అందుకు మనం బాప్తిస్మం తీసుకోబోతున్నాం. 2-3 గంటలు చెప్పాలి, వాక్యం మూలంగా చెప్పాలి. అంతసేపు చెప్పడానికి సాధ్యపడదు. ఆత్మ మూలంగా జన్మించడం, నీళ్ళు కనబడబడి నీటిలోకి వెళ్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం, బాప్తిస్మం తీసుకుంటున్నాం. మరి ఆత్మలో జన్మించడం అంటే మరి ఆత్మస్థితి కనబడకూడదు. ఇక్కడే చదివినటువంటి వాక్యంలో ఏముందంటే గాలి ఎటు వీసును అనేటువంటి విషయాలు చెప్తూ ఆత్మమూలంగా జన్మించిన వాడు అలాగే ఉంటాడని చెప్పింది. గాలి కంటికి కనబడకుండా ఎలా ఉందో అలాగే ఆత్మస్థితి కూడా ఉంటుందని చెప్తుంది. ఆత్మ కార్యాలే మనం చూడగలుగుతాం, ఆత్మను చూడగలం. ఆత్మ కార్యాలయం ప్రతి ఒక్కరూ చూడగలుగుతారు. వాక్యం ఇచ్చినటువంటి చిన్న వివరణ మీకు జ్ఞాపకం చేద్దాం. 1 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి పరిశుద్ధ వాక్యంలో 12వ అధ్యాయంలో 8వ వచనం దగ్గర నుండి కొన్ని వాక్యాలు కిందకి చదువుతాం. వాక్యాన్ని 1 కొరింథీ పత్రిక 7 ఆత్మమూలముగా బుద్ధి వాక్యము మరి ఒకరికి ఆత్మనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకరికి ఆత్మవలనే విశ్వాసము. ఈ అంశానికి పరిగణించండి. ఇందులో వివరణ ఏమి ఇచ్చారంటే ఆత్మవలనే విశ్వాసం. ఈ విశ్వాసం అనేటువంటిది ఎప్పుడు స్థిరమైనదిగా ఉండాలి. అల్ప విశ్వాసం ఉంటుంది, సందేహపడే విశ్వాసం ఉంటుంది, అసలు విశ్వాసం అనేది ఉండదు. తెస్సలోనికే పత్రిక చెప్పినటువంటి పరిశుద్ధ వాక్యంలో 2వ తెస్సలోనికే పత్రికలో
2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న మాట ఏం చెప్పిందంటే విశ్వాసం అందరికీ లేదు అని చెప్పింది వాక్యం. బాప్తిసం తీసుకున్నటువంటి వారు విశ్వాసం చాలా స్థిరులుగా ఉండాలి, నిలకడగా ఉండాలి, మరి కదలవారుగా ఉండాలి. ఎలాంటి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, మరణావస్థ, కరువు, ఖడ్గం, తెగులు ఏది ఎదురైనప్పుడు కూడా నీవేమైనా ప్రమాణాన్ని ఉంచావు ప్రభు నామములో, దాన్ని నెరవేర్చు విశ్వాసాన్ని స్థిరులుగా ఉంటేనే ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారిగా ఉండగలరు. కనుక పిల్లరా, సుదీర్ఘ ప్రసంగం నేను చేయను కానీ స్థిరమైన విశ్వాసాలుగా ఉండండి. అలాగే ప్రభువును నమ్ముకుని బాప్తిసం పొందుతున్నటువంటి మీరు రక్షింపబడబడుతున్నారు. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలని పేతురు చెప్పారు పేతురు పత్రికలో. అందుకు వాక్యమైన ఫలాలు, అపేక్ష, ఆశ కలిగి ఉండాలన్నారు. ఎదిగిన ప్రతి ఒక్కరు రక్షణ విషయంలో ఎదిగిన చెట్టు ఎలాగైతే ఫలాలను ఇస్తుందో, ఎదిగిన ప్రతి ఒక్కరు రక్షణ విషయంలో ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఫలములు ఫలించాలి. ఆత్మ ఫలములు ఫలించుకోకుండా మరి ఉంటే ఎదుగుదల కనపడదు. ఒకవేళ ఎదిగితే ఆధ్యాత్మికంగా తప్పనిసరిగా ఆత్మ ఫలములను ఫలించాలి. ఆత్మ ఫలములు నీలో లేకపోతే నీవు ఆత్మీయంగా ఎదిగినట్లు కాదు. ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యమందు ఆసక్తి పేతురు పాల వంటి వాక్యమును అపేక్షించుడని సెలవిచ్చారు. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడుతున్నారు. రక్షింపబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ దినదినము సమయమనక అసమయమనక విసుగక ప్రభువు చెప్పిన పదాలు నిత్యము ప్రార్థించడానికి ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఉండివాడైనటువంటి న్యాయాధిపతి గురించి ఏం చెప్పాడంటే మనుషులకు భయపడ్డాడు, దేవుడిని లక్ష్య పెట్టాడు. దాని సందర్భంలో ఏం చెప్పాడంటే విసుగుగా నిత్యము ప్రార్థించాలి. ఆత్మీయంగా ఎదగాలంటే మీరందరూ రక్షింపబడిన వారు, బాప్తిసం పొందిన వారు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సమయమైన దైవ సన్నిధికి వచ్చి దేవుడితో సహవాసం చేస్తూనే ఉండాలి. దేవుడి వాక్యంలో కొనసాగుతూ ఉండాలి. అలాగే కొనసాగి రక్షింపబడి రక్షణలో ఎదిగి ఆత్మ ఫలాలు ఫలించండి ప్రియులారా. అలాగే ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ మరి మనస్సాక్షిని నిర్మలముగా, స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా కలిగి కాపాడుకుంటూ మీరు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన అనుభవంతో ముందుకు కొనసాగుతూ పరలోక రాజ్యాన్ని చూడండి. తదుపరి జీవితంలో ప్రభువుని చేరుకోవడానికి, ప్రభువుతో కూడా ఉండడానికి సిద్ధపడండి. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడండి. ఈ భౌతిక దేహంతో ఉన్నప్పుడే ఇదంతా జరగాలి. ఈ భౌతిక దేహంలో నుండి జీవాత్మీయులైతే అది సాధ్యపడదు. కనుక ఈ భౌతిక దేహంతో ఉండగానే ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించిన అనుభవంతో ముందుకు కొనసాగి ఆత్మీయంగా ఎదిగి ఆత్మ ఫలములు ఫలించి ప్రభువుని మహిమపరచండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి వారు ఏ సుబోధనకు అందిస్తూ ఉంటారు, దాన్ని అనుసరించి దేవుని మహిమపరచండి. కుటుంబాలకి ఘనత తెచ్చుకోనండి. ఆధ్యాత్మికంగా కుటుంబాలను కట్టుకోనండి. దైవరాజ్యానికి వారసులు కండి. దేవుని మాటలు మన యందు దీవించబడవను. ఆమేన్. వండర్ఫుల్ మెసేజ్ అంకుల్, చాలా వాల్యుయబుల్ మెసేజ్ మనకి ఇచ్చారు. సో ఈ మన వాటర్ పార్టిసిపేట్స్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలంటే, లేకపోతే ఇప్పుడైనా మీరు మనసు మార్చుకుని బాప్తిసం తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక 5 minutes మన మధ్యలో దాసబాబు అంకుల్ గారు మనకి 2 మాటలు షేర్ చేసుకుంటారు. ఈ లోపు ఎవరైనా డిసైడ్ అయ్యే వాళ్ళు అంటే దయచేసి ముందుకు రండి. కాస్ట్యూమ్ చేంజ్ చేసి డ్రెస్ మార్చుకోవాల్సిన వాళ్ళు కూడా దయచేసి ముందుకు రండి. రెడీగా ఉంటే అంకుల్ 2 మాటలు చెప్పే లోపు మనం ఫినిష్ చేస్తాం. మంచిది. మరి పేతురు అపోస్తలుల కార్యక్రమాలు అన్నట్టు పేతురు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. మరి ఈ సమయంలో
మారు మనసు అనే మాట గురించి కొద్దిగా 1-2 నిమిషాలు బ్రాడ్కాస్టింగ్ రేడియో లాగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో మనం పాప స్వభావం చేత జన్మించిన వారు. సహజ సిద్ధంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏమై ఉంటామంటే సత్యం మన స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. అది పాప రోత జీవితాలతో మన జీవన శైలిలో జీవన కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఒకడు మనకు మంచి దేవుడి నుంచి బోధించిన మనకు ఎలా తెలియను. కాబట్టి ఇక్కడ మీరు ఏ విధంగానైతే ఈ మందిర ఆవరణలోకి వచ్చారో తల్లి మీకోసమే మాట్లాడాలి. ప్లీజ్ లిసన్ టు మై వర్డ్స్. ఏ ఉద్దేశంతో మీరు మందిరానికి వచ్చారో వచ్చిన మీరు ఏ విన్నారో ఎరగరు కానీ పరిశుద్ధాత్మ దేవుడే తన దాసుని వాడుతున్నాడు. ఆ కార్యసిద్ధి లాభదాయకం చెందడానికి వాక్యం మీ జీవితంలో ప్రభావితం చేసింది అని నేను అనుకుంటున్నాను. ఆమె మీరు దేవుని యేసు దేవునిగా అంగీకరించారు అని నేను అనుకుంటున్నాను. మరి యేసు దేవునిగా అంగీకరించడానికి మీకు సహాయపడింది ఏది అంటే ఏమైంది? పాస్టర్ గారు లేకపోతే బిడ్డ ఎవరైనా చిన్న ప్రశ్న. మీరు దోహదపడింది ఏమిటి? ఏమి ఉపయోగపడింది? అమ్మ చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు తానే పాపముల గురించి ఒప్పించేసిన మీదట నేను పాపాలను ఒప్పుకున్నావు. పాపాలను ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు కాబట్టి మనసు మారింది. మనసు మారడానికి చేసేది తప్పని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు దోహదకారిగా ఉన్నాడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు దాసుని వాడుకున్నాడు. నీ హృదయాన్ని అప్పగించుకున్నావు. అది గుణపరమైన చేసేది నీ మనసు మారి నూతనమగునట్లు రూపాంతరము చెందడానికి ఉపయోగపడింది. ఇక్కడ మారు మనసు పొందిన వారు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే మన ముందు తీసుకున్నారు, మనకు మాదిరి అయ్యారు. బ్రదర్ చెప్పారు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన క్రైస్తవ జీవితం. నేను ప్రభువు లేఖనానుసారంగా చెప్పాలంటే నేను ఒక మాట చెప్తాను. ప్రభువు నమ్ముకుంటే మనకు కలిగేది ఏంటంటే పరలోకం. అది కావాలి అంటే తప్పనిసరిగా సిలువ మోయాల్సిందే. ఎవడైనా సత్సంగతితో బ్రతుకును హింస నొందవలెను. హింస నొందాలి అంటే నిన్నెవడో పొగడు, నిన్నెవడో గొప్పపరచడు, నిన్నెవడో కీర్తించడు, నిన్నెవడో కొనియాడు. కానీ లోకం నిన్ను వెలివేసినప్పుడు దేవుడు నిన్ను మెచ్చుతాడు. ఇంకా అంత సమాజంతా చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మారు పొందావు. వాళ్ళ నుంచి సమాజం నుంచి, సంఘం నుంచి, కుటుంబం నుంచి, పాపాలన్నిటిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి వారిని నువ్వు కొత్తగా కనిపిస్తావు. నువ్వు వారిని పాతగా చేసుకొస్తావు. ఇదిగో పాతవి గతించినవి సమస్తమును నూతనపరచబడింది. నూతనపరచబడటానికి నువ్వేం చేయాలంటే మనసు వారి రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందేది తెలుసు మనకి. ఒక గొంగళి పిలుగు తెలుసు కదా, అది పాకేది ఇప్పుడు ఎగురుతుంది. అది మట్టి వేసేది ఇప్పుడు మకరంలో తాగుతుంది. అసహ్యంగా కనిపించేది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంటే టోటల్ గా 100% 100% మార్పు చెందుతుంది. అది రూపాంతరం. అతి క్రైస్తవ జీవితం కలిగాలంటే మీరు ప్రభు సన్నిధిలో కడు దీనులై ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించే సమయం అనిపిస్తాను. యేసు ప్రభువును నమ్ముకోవటం అర్థం ఏమిటంటే లోకంలో చచ్చి క్రీస్తు కొరకు కొరదులుతున్న వాడు, చచ్చిన వాళ్ళని చచ్చిన శవం ఇవ్వడానికి కాలుతో తన్నాడు అనుకో, ఎందుకు కొడుతున్నాను అంటదా? అంటే కోపం ఉండదు కదా, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కలహము, క్రోధము, మత్సరము, అహంకారము, నేను భర్తని, నేను భార్యను అనే వ్యత్యాసం కనిపిస్తుందా? మనము అనేది వస్తుంది. అట్టి మనసు కలిగినట్లయితే మీ మార్పు యథార్థమైంది. అది దేవుడు మెచ్చుతాడు. అట్టి కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. సార్, మనం వాటర్లోకి
వెళ్ళటానికి రెడీగా ఉన్నాము. అందరం కళ్ళు మూసుకొని కొంచెం సేపు ప్రేయర్ చేసుకుంటే మన మధ్యలో ఉన్న పాస్టర్స్ వాటర్లోకి వెళ్ళి మిగతా వాళ్ళని బ్యాప్టైజ్ చేస్తారు. అందరం తల ప్రార్థన చేయండి. తీసుకునే వాళ్ళ కోసం, ఇచ్చే వాళ్ళ కోసం దయచేసి ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న పాల్ అంకుల్ ప్రేయర్, చిన్న ప్రేయర్ చేస్తారు. సిస్టర్ సుజాత పాల్ గారు ప్రార్థన చేస్తారు. స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఈ సాయంకాలంలో నాన్న సన్నిధిలో కూడి మేమందరం ఈ విధంగా ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా నాన్న ఈ బాప్తిస్మ కార్యక్రమాల్లో మాకు చెప్పినటువంటి వాక్య ప్రకారం ప్రతి బిడ్డ ఆయన విశ్వాసంలో స్థిరమైనందుకు సహాయం చేయండి. అలాగే ప్రతి బిడ్డ నీ దగ్గర వాగ్దానాన్ని నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధన ప్రకారం మేము జీవించుటకు సహాయం దయచేయండి. అయ్యా, ఎంతమంది అయితే నాయన బాప్తిస్మం తీసుకుంటారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు మీతో నాయన నడవాలని, మీతో జీవించాలని తీర్మానం చేసుకున్నారు ప్రభా. అయ్యా, మీరే నడిపించండి ప్రభా. అయ్యా, ఒక చంటి బిడ్డని తండ్రి ఏ విధంగా చేపట్టి నడిపిస్తారో ఆ విధంగా బిడ్డలందరినీ మీ నామంలో బలపరచండి. తీసుకుని పోవచ్చు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరే ఆశీర్వాదకరంగా బిడ్డలను ఏ ప్రాంతంలో నాయన మీరు వాడబడాలి ప్రభా. మీరే సహాయం దయచేయండి. పాత జీవితాన్ని పెట్టి కొత్త జీవితాన్ని జీవించుటకు సహాయం దయచేయండి. నీ కృపను దయచేయండి, హృదయాన్ని దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు వినిపించిన వాక్యం ద్వారా మా హృదయాలను నాయన రక్షణ పొందిన వారు, రక్షణ పొందవలసిన వారు, తీసుకునే వారు ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేస్తారు. నాయన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీరే సహాయం దయచేస్తారు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బాప్టిజం తీసుకునే వాళ్ళు ఏం టెన్షన్ పడకూడదు. అది లేదు 4 feet ఉంటుంది మాక్సిమం ఉంటే. సో ఇట్లా వెళ్తారు. అంకుల్ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి. అండ్ యూ విల్ కమ్ బ్యాక్. ఒకసారి మీకు ఫోటో కావాలంటే ఒకసారి వాళ్ళ ఫోటోకి మీరు పోజ్ అంటే పోజ్ ఇన్ ద సెన్స్ యూ కెన్ జస్ట్ పోజ్ లైక్ యు ఆర్ హ్యాపీ. దిస్ ఇస్ ద మూమెంట్ సెలబ్రేట్. సో ఏం టెన్షన్ పడకూడదు. ఇక్కడ నుండి మీరు ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఇట్లా వెళ్ళిపోండి. ఓకే, కొంచెం ఇటువైపు ఉన్న వాళ్ళ దారిస్తే వాళ్ళు ఫ్రీగా కంఫర్టబుల్ వెళ్తారు. ఇక్కడ గర్ల్స్ ఒక మాప్ స్టిక్ తీసుకొని రెడీగా ఉండి వాళ్ళు వచ్చినప్పుడల్లా క్లీన్ చేసేసేయండి. డోంట్ లాఫ్, బీ సీరియస్. ఓకే ఓకేనా? ఐ థింక్ ఐమ్ క్లియర్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఇన్ ద వాష్రూమ్స్. మళ్ళీ వెంటనే వచ్చేసేయండి. ఒక చిన్న పార్ట్ మనం క్లోజ్ చేస్తాం. వెళ్ళి కాస్ట్యూమ్ మార్చుకొని రావడమే. ఓకే, నేను బాప్టిజం తీసుకున్న వాళ్ళ పేరు, పాత పేరు, కొత్త పేర్లను అనౌన్స్ చేస్తాను. వాళ్ళ పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో ఎంటర్ అవుతున్నది. ఫస్ట్ వడ్డీ కాసులు గారు పేరు మార్చుకొని బ్రదర్ తిమోతిగా ఉంటారన్నమాట. నెక్స్ట్ బ్రదర్ లక్ష్మణ్ గారు పేరు మార్చుకున్నది అహరోన్ ఆరేరన్ అంటారు. నెక్స్ట్ బ్రదర్ ఆకాష్ నేమ్ చేంజ్ టు ఎల్వెన్ and sister Asha name changed to Elshifa. Next Supraja, sister Supraja name changed to Solesta. Right? అందరూ ఒకసారి క్లాప్స్ కొడదామా వాళ్ళకి? So be happy everyone. దయచేసి మీరు లైన్ లో వస్తే we can start the procedure. మీరు దయచేసి లైన్ లో వస్తే మనం బాప్టిజంలోకి వెళ్దాం. రెడీ? వెళ్ళండి. బ్రదర్ సైడ్ సర్ నువ్వు రా. మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంచుకోండి, దగ్గర ఉంచుకోండి. మళ్ళీ అంతా ఇదవుతుంది. నువ్వు వచ్చేసి బ్రదర్ సైడ్
వంశీ దగ్గర ఇంకోటి లేదు, వంశీ నాది. జస్ట్ లోపల ఎంటర్ అయ్యి ముంచి వాళ్ళు లేపిన క్లిప్ ఒకటి తీసుకో, 10 seconds ఓ ఫోటో ఒకటి తీసుకో. అదే ప్రతి వాళ్ళు ముంచి లేపిన క్లిప్ ఫోటో. బ్రదర్స్ కి బ్రదర్ అని అసిస్టెంట్స్ గారు, సిస్టర్స్ కి సిస్టర్ రత్న గారు హెల్ప్ చేస్తారు. నాతో పాటు నేను పాడినప్పుడు హెల్ప్ చేయండి నాకు కూడా. లెట్స్ స్టార్ట్. చల్ చల్. ద్రోహినయ్యన్నాలో నేను, ద్రోహినయ్యన్నాలో నిన్ను గాంచగా తిరిగినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే, ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే. ద్రోహినయ్యన్నా తిమోతి గారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరిస్తున్నావా? యేసుతో ఒకరే దేవుడు నమ్ముతున్నావా? పాప క్షమాపణ నమ్ముతున్నావా? బాబు అంకుల్ మేక యేసు ప్రభు అంటే పాప క్షమాపణ నమ్ముతున్నావా? యేసుతో ఒకరే దేవుడు నమ్ముతున్నావా? పాప క్షమాపణ నమ్ముతున్నావా? పాపరక్ష జీవితాన్ని భూమి మీద మనిషి కుమారుడు యేసు ప్రభువుకి అధికారం నమ్ముతున్నావా? యేసు ప్రభువుని నామములో ఉన్న పాపాలు ఒప్పుకున్నావా? ఆయన సురక్షితులుగా ఒప్పుకున్నావా? బాప్తిస్మములో నమ్ముకున్నావా? దేవుడు నమ్ముకున్నావా? అడిగాను. యేసు ప్రభువు బ్రతికేయడం నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభువుని పాపాలను క్షమించడం కొరకు శిలువ బలిదానంలో రక్తప్రచారం నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు రక్తముని పాప క్షమాపణ నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభువు శిలువలో సంపత్తబడి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన పరమంటున్నాడు, ఆయన నమ్ముకున్న విశ్వాసులను తీసుకెళ్తానికి వస్తానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఇక్కడ దేవుని సంఘం ఉందని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి వారితో కలిసి నీ జీవితకాలం అంతా మరి ప్రభువును ఆరాధిస్తానని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. అందరూ ఎదురైనటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదించబడతాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాగా నా తండ్రి నన్ను చూచి కరుణించు వెలిచి నాపై పడేచెను. నా జీవమును గూర్చి ఇంటికి తోడుని వెళ్ళి నన్ను వదిలించెను. నా జీవితకాలమంత యేసు ప్రేమ బుదలలో సాక్షినయ్యుందును. నెక్స్ట్ బాప్టిజం తీసుకునేది బ్రదర్ లక్ష్మణ్. సో బ్రదర్ లక్ష్మణ్ ఆయన పేరు మార్చుకొని అహరోనుగా మారి బయటకు వస్తారు. లెట్స్ క్లాప్ అండ్ లెట్స్ ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. దేవుని ప్రేమ పరిశుద్ధి కల్వరి నీకు నీ పాపముల పోలును అందున
యేసుక్రీస్తుని సురక్షకుడిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు కన్యను మరి జన్మించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. పరిశుద్ధ నామాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. జీవితాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. పాపాలను ప్రేమించి పాపాలను రక్షించుటకు సిలువ వేయబడ్డారని, రక్తం కార్చారని, సమాధి చేయబడ్డారని, తిరిగి లేచారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మనుషులందరూ పాపులను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. జీవితం మరణమని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నుండి తప్పిపోవటానికి, రక్షింపబడటానికి యేసు ప్రభువుని విశ్వసించావా? విశ్వసించాను. పాపాలు క్షమించే అధికారం ఉంది. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని అడిగావా? అడిగాను. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. దేవుడే నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. లోకంలో ప్రభువుకి ప్రార్థించేటువంటి సంఘం ఉంది. ఆ సంఘంతో కలిసి ఈ జీవితకాలం ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీ కొరకు చనిపోయి రక్తం సమాధి చేయబడి లేచి పరలోకంలో ఉన్నారు. ఆయన నమ్ముకున్న వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వస్తారు. ఆ సత్యాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఈ నమ్మకాన్ని బట్టి సంఘం ఇచ్చినటువంటి ఒప్పుకోని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం. Next, brother Akash, his name is changed to Elvin. Welcome. Praise God. We'll sing this Abba Father, let me be. Abba Tandri Nivadu, Nenu Nivadane, Nadu Chittamane Puru, Niku Swantamu, Yambaru Nanvedaku, Sharananiyaku Atma. హలో హలో. నమ్ముతున్నాను. ఆయన ఒక్కరే దేవుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. భూమి మీద పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారుడైన యేసు ప్రభువు ఉందని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మనుషులందరూ పాపులు, అందరూ కూడా పాపులైన ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. పాపంలో వచ్చే జీవితం మరణమని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. మరి మరణము నుండి తప్పిపోవటానికి, పాపాలు క్షమింపబడటానికి యేసు రక్తం మరి పాపాలను క్షమించేటువంటి శక్తి కలిగి యేసు రక్తం వల్ల పాప క్షమాపణను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను క్షమించుటకు ఆయన బలియాగమని రక్తం కాచారు. యేసు రక్తం ప్రతి మనిషిని పరిశుద్ధంగా చేస్తుంది. మరి పాపాలను ప్రభావాలను పవిత్రపరచమని అడిగాను. మరి యేసు ప్రభువును ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. సిలువ వేయబడి, రక్తం కాల్చి, సమాధి చేయబడి, మూడవ దినమున తిరిగి లేచి మనుషులకు అనేక వేల మంది కనబడి మరణంలోకి వెళ్ళిపోయారు. తిరిగి వస్తారు ఆయన అయిన వారిని తీసుకెళ్తాను. ఆ సత్యవంతుని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. మరి ఈ లోకంలో పరిశుద్ధ సంఘం ఉంది. ప్రభువుని ఆరాధించుకునే బిడ్డలు ఉన్నారు. వారితో కలిసి జీవితాన్ని ఆరాధించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. మంచిది.
చేసిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. నెక్స్ట్ సిస్టర్ ఆశా, తన పేరు ఎల్షివా. హలో హలో భూమి మీద మనిషి కుమారికి పాపాలు క్షమించే అధికారం నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. మనుషులందరూ పాపులను నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. మరి నువ్వు పాపిని అనేది గ్రహించావా? గ్రహించాను. యేసుప్రభు మరి పాపాలు క్షమిస్తానికి యేసుప్రభు రక్తంగా శిలువలో ఆయన రక్తమే మనుషులను పవిత్రులుగా చేస్తుంది. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి పవిత్రులుగా చేయమని అడిగేవా? యేసుప్రభు నీ కొరకు జరిగినట్టున్నావా? అది సమాజ సేవ నమ్ముతున్నావా? ఆయన పరమకుమారుడు, ఆయన నమ్మినటువంటి వారిని, ఆయన బిడ్డలను తీసుకెళ్తారని నమ్ముతున్నావా? ప్రభు తిరిగి వస్తారని నమ్ముతున్నావా? దేవుడు ప్రేమ అంటున్నావా? ఆయన ప్రభువైన యేసుని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? ఈ లోకంలో ఆయనకి ప్రార్థించే సంఘం, ఆ సంఘంతో కలిసి ప్రభుకి ప్రార్థించుకుంటానికి ఇష్టపడుతున్నావా? ప్రభు సహవాసం ఇష్టపడుతున్నాను. అది ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బట్టి బాప్తిస్మం ఇవ్వబడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. నెక్స్ట్ సిస్టర్ సుప్రజ, తన పేరు సొలెస్టగా మార్చబడింది. సిలువను మోసి లోకము త్రోసి, సిలువను మోసి లోకము త్రోసి, సిలువను మోసి లోకము త్రోసి, వెంబడుతూ అంగీకరిస్తున్నాను, నమ్ముచున్నాను, 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 నమ్ముచున్నాను.
అడిగావా, ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. అది భూమి మీద మన కుమారుడి సెలవులు పెట్టినటువంటి యేసు దైవానికి పాపాలు క్షమించే అధికారం ఉంది. ఆ సత్యాన్ని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. మరి దేవుడు ఒక్కడే నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. ఈ లోకంలో ప్రభుని ప్రార్థించేటువంటి సహవాసం సంఘము భక్తుల సంఘం ఉందని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. మరి వారితో కలిసి నీ జీవితాంతం వరకు మరి ప్రభుని ఆరాధించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. మరి ఆయన పరమకున్నారు, ఆయన బిడ్డలు తీసుకెళ్తానికి తిరిగి వస్తారు. ఆయన మానవుల పాపాల వరకు చనిపోయి సమాధి చేయబడి మూడో గంటకు తిరిగి లేచి పరమకు ఎక్కిపోయినారు. అనేక వేల మంది కనబడిన తర్వాత మళ్ళా వస్తారు. ఆ సత్యాన్ని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా మీరు మీలో సిద్ధంగా ఉంటే మీకు స్పష్టంగా వాక్యం ప్రకటించబడింది. క్రీస్తు యేసు గురించినటువంటి సువార్త మీరు ఆలకించారు. ఇంకెవరైనా సరే ఇష్టపడి నేను కూడా దేవుని సహవాసానికి పిలువబడుతున్నాననేటువంటి హెచ్చరిక ఎవరికైనా మీ హృదయాన్ని తాకితే దయచేసి మీరు నిశ్చింతగా ధైర్యంగా మరి అడుగు ముందుకు వేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ప్రేమతో అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరిని త్రోసివేయక ప్రతి ఒక్కరి పట్ల నిశ్చయముగా ఆయన దయాళుడై కృప చూపగలిగినటువంటి సమర్థుడు కాబట్టి సమర్థుడైన ప్రభు ఆయన సహవాసానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. ఆయన నిలిపించగలిగితే నేను సిద్ధమనుకుంటే ఒకవేళ ఈ క్షణమే ఈ దినమే మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరైనా మీరు సిద్ధంగా ఉంటే సిద్ధంగా చేయతండి. ఓకేనా? ఎటువంటి ఎవరైనా సరే సిద్ధంగా ఉంటే చేయొచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా తండ్రి, మీరు మమ్మల్ని ఈ రీతిగా ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన ఈ శ్రేష్టమైన సమయం మీరు మాకు ఇచ్చారు. మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మార్చిన జీవితాలు క్రీస్తు యేసులో తండ్రి పరిమళాలు వెదజల్లడానికి ప్రభువా, తండ్రి ఇదిగో నాయన నాలో మా నుండి కొంతమందిని మీరు స్వకీయులుగా చేస్తున్నారు, మీ సంబంధులుగా. అంతేకాదు పరలోక రాజ్య సంబంధులుగా చేస్తున్నారు. మా ప్రభువా, ఇదిగో తండ్రి, మీ రాజ్య సంబంధులమైనటువంటి మేము మీతో అంటుకట్టబడినటువంటి వారమై, మీతో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారమై దినదినము ప్రభువా తండ్రి మీ వాక్యమును ధ్యానిస్తూ తండ్రి ప్రార్థన విజ్ఞాపనలతో తండ్రి మా జీవితాన్ని ఒక స్థిరమైన పునాది మీద తండ్రి ముఖ్యమైనటువంటి మూలరాయి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని శ్రేష్టమైన పునాది మీద స్థిరపరచుకోవడానికి ఎవరికి వారికి కావలసిన సామర్థ్యం ప్రభువా దేవా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా ఇదిగో తండ్రి ఈ దినాన మీతో జతకట్టినటువంటి అంటుకట్టబడినటువంటి కుటుంబీకుల్ని యవనస్తుల్ని దయగలిగిన ప్రభువా మీ ఆదుకుని హస్తాలకు అప్పగిస్తున్నాను. మా చుట్టూ ఉన్న ప్రపంచము భయంకరమైనది ప్రభువా. దేవాలయ తండ్రి అతి మోసపూరితమైనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ప్రభువా తండ్రి మేము
అధిగమించడానికి మీతో సహవాసం ఒకటే, మీతో మేము చేసే సహవాసము మమ్మల్ని తండ్రి మా ప్రభువా ఈ ప్రపంచంలో మాకు ఎదురయ్యేటువంటి ప్రతి పోరాటంలోనూ మేము నిలదొక్కుకోవడానికి మాకు సామర్థ్యం ఇస్తుంది. మా ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి ఈ దినము నూతన జన్మ అనుభవంలోనికి బాప్తిస్మము ద్వారా మీతో జతకట్టినటువంటి ఈ ఐదుగురిని ప్రభువా మీ దయగలిగిన స్థలాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ హస్తములతో వారి చేయబడి వారిని నడిపించండి. తొలి అడుగు వేశారు ప్రభువా ఈ ఆత్మీయ జీవన పోరాటంలో ప్రభువా, పోరాటంతో కూడినటువంటి ఈ ఏర్పాటులో తొలి అడుగు వేశారు. మా ప్రభువా నాయనా నిలిచి తండ్రి ప్రభువా పోరాడి గెలిచేటువంటి యోధులుగా ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే దయచేయండి. వాళ్ళ తల్లిదండ్రులను వారిని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు, వారి భార్యలు వారిని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు, నాయనా భర్తలు వారిని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు, పిల్లలు వారిని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా ప్రభువా ఇవన్నీ ఎంతో మందిని ప్రభువా మరి వారి చుట్టూ ప్రభువా నిలబెట్టి వారిని ఈ రీతిగా ప్రోత్సహించిన కారణాన్ని బట్టి దేవా తండ్రి వారు ధైర్యంగా నిర్భయంగా క్రీస్తు యేసులోనికి జీవమనే పవర్లోనికి అడుగు వేయడానికి మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినము నాయనా తండ్రి ఇదిగో నాయనా ఈ ప్రత్యేకమైనటువంటి బాప్తిస్మం యొక్క అనుభవంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించి జీవించి వారిని బలపరిచి ధైర్యపరిచి నాయనా దృఢంగా నిలబెట్టి ప్రభువా క్రీస్తు యేసు సమీపంగా ఉన్నట్లుగా దీవించమని వారి కుటుంబాలను వారి తండ్రి ప్రభువా వారి ప్రతి పరిస్థితిని ప్రభువా మీరు దీవించండి. మీరే ఆశీర్వదించండి. సంపూర్ణత ప్రభువా నిష్పక్షపాతంగా మా ప్రభువా తండ్రి క్రీస్తును మహిమపరిచేటి బిడ్డలుగా చేయండి. క్రీస్తు కొరకు బ్రతికేటిగా చేయండి. అనేకులు ప్రభువా క్రీస్తును ఎరుగని వారికి క్రీస్తును గురించినటువంటి సువాసనలు వెదజల్లేటి పరిమళ వాసనగా మీరు ప్రతి ఒక్కరిని దీవించండి. మా దేవా తోడేయండి ప్రభువా. ఇదిగో నాయనా సంఘమును దీవించండి. మా ప్రియ సహోదరి సహోదరులు యవనస్తులు చంటి బిడ్డలతో సహా ప్రభువా ఈ స్థలానికి వచ్చి మా ప్రభువా ఈ దినము తండ్రి ఈ నూతన జన్మ అనుభవంలో పాల్పంచుకునేటువంటి ప్రతి ఒక్కరికి నాయనా వారికి తెలియకనే ప్రభువా ప్రేరణ చేశారు. మా ప్రభువా వారిని ప్రోత్సహించడానికి నాయనా మీరు సమకూర్చినటువంటి ప్రియ ఈ సంఘమును బట్టి దేవుని సంఘమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీకే కృతజ్ఞతలు మరొకమారు మీకు స్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత ప్రభావాలు మీరు పొందమని సమస్త యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. దయగలిగిన రక్షక యేసు దైవమా మా పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఆత్మ మూలముగా నీటి మూలముగా తిరిగి జన్మించిన ఈ బిడ్డలు మరి ఏ ఒప్పుకోలునైతే మా ప్రభువా ఈ సంఘం ఎంత ఈ సభ ఎంత ఒప్పుకుని ఉన్నారు దానిని రూఢిగా నెరవేర్చుటకు సామర్థ్యమును ఆత్మ సహాయమును వారికి సదా ఉంచండి మా ప్రభు. అలాగే నేటి దినమందు మీ ఆజ్ఞను మీరు నెరవేర్చుటకు ఈ నీటిని మాకు అందుబాటులో ఉంచి ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మా ప్రభువా రక్షక వారు దినదినము మా ప్రభువా మరి సహవాసమును ప్రార్థనయందును రొట్టె విరుచుటయందును మరి మా ప్రభువా వెనక ఉండి మా ప్రభువా మమ్మల్ని మహిమపరచువారుగా ఆత్మీయ జీవితంలో ఎదుగువారుగా మీ దీవెన వారికి ఉంచండి. వారు మా ప్రభు రక్షక ఇదిగో తండ్రి వారు అనేకులకు మా ప్రభువా మాదిరికరంగా నడిచి మిమ్మల్ని మహిమపరచునట్లు బిడ్డలను దీవించమని వారు ముందు పరమాత్మ ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మీరే మీ ఆత్మ సహాయంతో వారికి తోడేయండి ఏపరదీనితో నింపి నడిపించమని. ఇదిగో మా ప్రభువా వారిని వాక్యంతో మా ప్రభువా నడిపిస్తూ ఉన్నటువంటి నీ దాసుడు మా ప్రభువా దేవుని గారిని తన కుటుంబ వ్యవస్థని తనకి సేవా పరిచర్యలో సహకారులుగా అందరినీ సంఘమును దీవించమని ప్రభుత్వాల ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నేటి దినమున బాప్తిస్మము ద్వారా ప్రభువును స్మరించుచుగా